నిత్య కళ్యాణం పచ్చతోరణం శ్రీ వెంకటేశ్వరుని నిలయం. ఆకలి తీర్చే అన్నపూర్ణ సైతం తిరుమలేశుని సన్నిధి ఎనలేని కీర్తిని సంపాదించింది. ప్రతి భక్తుడి ఆకలి తీర్చే మహాపథకం తితిదే నిత్యాన్నదాన కార్యక్రమం. రోజుకు దాదాపు 3 లక్షల మందికి పైగా భక్తులకు ఉచితంగా నాణ్యమైన భోజనం అందిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక అన్నదాన కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచింది. భక్తుల పాలిట అక్షయ పాత్రగా మారిన ఈ తిరుమల శ్రీవారి అన్నదాన మహాయజ్ఞం విశేషాలపై ప్రత్యేక కథనం. సరికొత్త రికార్డును సృష్టించింది తిరుమల శ్రీవారి నిత్యాన్నదాన పథకం. ఈ ఏడాది మే నెలాఖరు వరకు ఏకంగా తిరుమలలోని వివిధ అన్నప్రసాద కేంద్రాల ద్వారా 4,40,00,000 మందికి పైగా భక్తుల ఆకలి తీర్చి అపరాన్నపూర్ణగా మారింది. అన్నదానం మహాదానం అంటారు. భారతీయ సనాతన సంప్రదాయంలో అత్యున్నత దానంగా భావించే ఈ సేవను తిరుమలలో తితిదే నిరంతరంగా కొనసాగిస్తోంది. 1985లో ప్రారంభమైన నిత్యాన్నదాన పథకం నేడు లక్షలాది మంది భక్తుల ఆకలి తీర్చే మహాయజ్ఞంగా కొనసాగుతోంది. ప్రతిరోజు తిరుమలకు చేరుకునే భక్తులకు అల్పాహారము, మధ్యాహ్న భోజనము, రాత్రి భోజనంతో పాటు పాలు, టీ, కాఫీ వంటి పానీయాలను కూడా ఉచితంగా అందిస్తోంది తితిదే. సాధారణ రోజుల్లో 1,80,000 నుంచి 1,90,000 మంది వరకు అన్నప్రసాదం స్వీకరిస్తుండగా వారాంతాల్లో ఈ సంఖ్య 3 లక్షలకు మించి ఉంటుంది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, అక్షయ కిచెన్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు, పిఏసి కేంద్రాలు సహా పలు ప్రాంతాల్లో భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదం అందిస్తున్నారు. ఈ మహాసేవ కోసం ప్రతిరోజు దాదాపు 15.8 టన్నుల బియ్యం వినియోగిస్తున్నారు. వేల కిలోల పప్పులు, రవ్వలు, నూనె, బెల్లం, ఉప్పుతో పాటు వేలాది కొబ్బరికాయలు ఉపయోగించి నాణ్యమైన ఆహారాన్ని సిద్ధం చేస్తున్నారు. భక్తులకు రుచికరమైన పరిశుభ్రమైన భోజనం అందించడమే తితిదే లక్ష్యంగా కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి మే నెలాఖరు వరకు తిరుమలలోని వివిధ అన్నప్రసాద కేంద్రాల ద్వారా 4,40,00,000 మందికి పైగా అన్నప్రసాదం స్వీకరించారు. ఈ మే నెలలోనే 92 లక్షలకు పైగా సర్వింగ్స్ నమోదు కావడం భక్తుల ఆదరణకు నిదర్శనం. అన్నప్రసాద సేవలను మరింత విస్తరించేందుకు ఆధునికీకరణ చర్యలు చేపట్టింది తితిదే. బకుళమాత సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా అదనపు ప్రాంతాలకు ఆహార పంపిణీ విస్తరించగా, కొత్తగా ప్రారంభించిన పిఏసి 5 డైనింగ్ హాల్లో ఒకేసారి 1,500 మంది భోజనం చేసే సౌకర్యం కల్పించారు. రోజుకి 2 లక్షల మందికి ఆహారం తయారు చేసే అత్యాధునిక శాటిలైట్ ఆటోమేటెడ్ కిచెన్ నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయి. భక్తుల విరాళాలతో నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ వద్ద ప్రస్తుతం 2,500 కోట్లకు పైగా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఈ నిధుల ద్వారా లక్షలాది మంది భక్తులకు ప్రతిరోజు ఉచితంగా అన్నప్రసాదం అందిస్తూ అన్నదానం మహాదానం అనే భారతీయ సంప్రదాయాన్ని తితిదే సజీవంగా కొనసాగిస్తోంది. శ్రీవారి సన్నిధిలో ఆకలితో వచ్చే ప్రతి భక్తుడికి తృప్తికరమైన భోజనం అందిస్తూ సేవే పరమోధర్మః అనే భావనకు ప్రతిరూపంగా నిలుస్తోంది టిటిడి నిత్యాన్నదాన పథకం. భక్తుల పాలిట నిజమైన అక్షయ పాత్రగా మారిన ఈ మహాయజ్ఞం నిరంతరం కొనసాగుతోంది.